ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వరాహ జయంతి. శ్రీ భూవరాహస్వామి సన్నిధిలో విశేష ఆరాధనలు. తిరుచి సేవలో ప్రత్యక్ష దైవం దివ్య కటాక్షం. తిరుచానూరులో శ్రీ సూర్యనారాయణుడికి హస్త నక్షత్రోత్సవం. ఒంటిమిట్ట క్షేత్రంలో ఆగమోక్తంగా పవిత్రోత్సవాలు. శ్రీ కోదండరామస్వామి ఆలయంలో పవిత్ర సమర్పణ. దేవుని కడపలో శ్రీ పద్మావతి దేవికి స్థాపన తిరుమంజనం. భువనగిరిలో శ్రీ వెంకటేశ్వరుడికి సహస్ర దీపాలంకార సేవ. తిరుమల క్షేత్రంలో వరాహ జయంతి గురువారం ఘనంగా జరిగింది. ఆది వరాహ క్షేత్రంగా వినితికెక్కిన తిరుమల దివ్యక్షేత్రంలో ఏటా భాద్రపద మాసం శుక్లపక్షం విధియ రోజు వరాహ జయంతిని తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయం నుండి శ్రీ భూవరాహస్వామి వారి సన్నిధికి అర్చక బృందం పూజా సామాగ్రి, మంగళ ద్రవ్యాలు, అప్పపడిని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం శ్రీ భూవరాహస్వామి వారికి ఆగమోక్తంగా ఏకాంత స్నపన తిరుమంజనం నిర్వహించి శాతుమొర జరిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు క్షేత్రంలో పద్మ సరోవరం ఎదుట నెలవైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో గురువారం ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ప్రత్యక్ష నారాయణుడు, ఆరోగ్యప్రదాయకుడైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో అర్చకులు హస్త నక్షత్ర పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయం సంధ్యా సమయంలో తిరుచానూరులోని ఆలయ మాడవీధుల్లో స్వామివారికి తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. బంగారు ఆభరణాలతో దగద్దగాయమానంగా తిరుచిపై కొలువుతీరి దర్శనమిచ్చిన శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని భక్తులు భక్తితో సేవించి తరించారు. सूर्यदेवा अमेय प्रभावा, नमो सूर्यदेवा अमेय प्रभावा, दया दिव्य पाशा. ఏకశిలా నగరంగా వినుతుకెక్కిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో పవిత్ర సమర్పణ వైభవంగా జరిగింది. ముందుగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సర్వసుందరంగా అలంకరించి కొలువదీర్చారు. ఆపై విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యహవాచనం, ద్వారాతోరణ ధ్వజ కుంభారాధన, పాలిక ఆరాధన, చక్రమండలారాధన, నవకలశారాధన పూర్తి చేశారు. అనంతరం ప్రధాన కలశానికి, శ్రీచక్రానికి శ్రీ సీతారామ లక్ష్మణులకు పవిత్ర మాలలను సమర్పించారు. ఆపై శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు పుష్పార్చన జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. తిరుపతి జిల్లా నారాయణవనం సముదాయం గ్రామంలో కొలువైన శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న అవనాక్షమ్మ తల్లి ఆలయంలో ఏటా భాద్రపద మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జాతరను ఘనంగా జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ముందుగా అమ్మవారికి నిత్య కైంకర్యాలను, విశేష ఆరాధనలను మంగళకరంగా పూర్తి చేశారు.
ఆపై శ్రీ అవనాక్షమ్మ తల్లిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, త్రిశూలాది ఆయుధాలతో సకల శక్తి స్వరూపిణిగా సర్వమంగళగా అలంకరించి సింహవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు, శ్రీ మాత్రే నమః నామస్మరణలు, కోలాటాల నడుమ సముదాయం గ్రామ వీధుల్లో అమ్మవారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. అభిషేక ద్రవ్యాలు శ్రీ పద్మావతి దేవి అద్భుతంగా దర్శనమిచ్చారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్య వార మాస పూజలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తర నక్షత్ర పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తికి అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వాలంకార భూషితంగా అలంకరించి తిరుచుపై వెంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవం జరిపారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభాని 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 శోభా. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న స్వామివారి ఆరాధనలో భాగంగా సహస్ర దీపాలంకార సేవ నయన మనోహరంగా జరిగింది. జగదేక సార్వభౌముడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పరిమళ భైత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో కన్నుల పండుగగా అలంకరించి 1000 దీపాల వెలుగుల్లో సహస్ర దీపాలంకార మండపంలో ఊయలపై ఆశీలన చేశారు. అనంతరం వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి దేదీప్యమానంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామంలోని పురాతన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారు ఈ ఆలయంలో భక్తుల మనోభీష్ట వరదాయకునిగా కొలువుతీరి నిత్య పూజలు అందుకుంటున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి వారికి రథోత్సవం అట్టహాసంగా జరిగింది. సంప్రదాయ కళారూపాలు, కోలాటాలు, భజనలతో భక్తులు సందడి చేస్తూ స్వామివారి రథోత్సవంలో పాలు పంచుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ 3 రోజుల పాటు నిర్వహించిన శ్రీ దేవీ త్రయం గీతాజ్ఞాన యజ్ఞం మంగళకరంగా పరిసమాప్తమయ్యింది. ఈ సందర్భంగా వేద పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ ఋత్వికులు శాస్త్రోక్తంగా హోమ క్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో సంకల్ప దీక్షతో యజ్ఞ కార్యక్రమంలో పాలు పంచుకుని దైవకృపకు పాత్రులయ్యారు.
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోటలోని శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు సంప్రదాయ శోభితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో అర్చకులు ముందుగా నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై గణపతి ఆరాధన సంకల్పం జరిపి స్వామివారికి సకల ఉపచారాదులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వీరభద్ర స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు మంగళహారతులను అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద నెలవైన జై గణేశ ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విఘ్నాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం భక్తులు విఘ్నాధిపతి సన్నిధిలో గణపతి దీక్షను సంప్రదాయబద్ధంగా స్వీకరించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ధూపదీప నైవేద్యాలను కర్పూర నీరాజనాలను అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో పవిత్ర గోదావరికి శాంతి పూజలు నదీ హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సీతారామచంద్ర స్వామివారి ఆలయం ఆధ్వర్యంలో అర్చకులు గోదావరి నదీమ తల్లికి శాంతి పూజలు నిర్వహించారు. అనంతరం సాయం సంధ్య వేళ గోదావరి నదీ హారతి సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో జయంతి సప్తాహ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 4వ రోజున శ్రీపాద వల్లభ స్వామివారికి విశేష ఆరాధనలు పూజలు నిర్వహించారు. పూలమాలలతో సుందరంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. అనంతరం పాదాలకు క్షీరాభిషేకం నిర్వహించి శ్రీపాదుల వారికి మహామంగళహారతులు అందజేశారు. తిరుపతిలోని స్విమ్స్ విశ్వవిద్యాలయంలో గురు పూజోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్విమ్స్లోని పద్మావతి ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలను డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. అనంతరం డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ సమాజంలో గురువు పాత్ర ఎంతో కీలకమైనదని, గురువులను పూజించడం మన సంప్రదాయమని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర వైద్య విద్యాలయంలో ఈరోజు గొప్ప పండుగ వాతావరణంలో మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మన తిరుపతి వాస్తవ్యంలో అయిన మనకి రాధాకృష్ణన్ గారు ఇక్కడ చదువుకోవటం వలన ఈ పండుగ మరింత ప్రత్యేకమైనటువంటిది. ఈ సందర్భంగా మన వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో అత్యుత్తమమైనటువంటి సేవలు అందించినటువంటి గొప్ప ఉపాధ్యాయులుగా కార్డియాలజీ ప్రొఫెసర్ మాజీ డైరెక్టర్ శ్రీ సుబ్రహ్మణ్యం గారిని, డీన్గా సేవలు అందించినటువంటి శ్రీ శ్రీనివాసరావు గారిని, ఇప్పుడు జనరల్ సర్జరీ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నటువంటి శ్రీహర్రావు గారిని సన్మానించుకుంటూ మనము ఈ సమాజంలో ఉపాధ్యాయులకి విద్యార్థులకి ఉండేటువంటి ఒక అవినాభావ సంబంధాన్ని స్మరించుకుంటూ మరింత ముందుకు పోవడానికి ఈ పండుగను ఏర్పాటు చేసుకున్నాం. అనంతరం స్విమ్స్ మాజీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, బయోకెమిస్ట్రీ మాజీ విభాగాధ్యక్షులు
పివిఎల్ శ్రీనివాసరావు, జనరల్ సర్జరీ విభాగాధిపతి శ్రీహరిరావులను స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె నాగరాజు, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహన్, మాజీ నెఫ్రాలజీ విభాగాధిపతి శివకుమార్, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ సుధారాణి, ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి, వివిధ విభాగాల అధిపతులు, డాక్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పామురాయి గ్రామంలోని పురాతన శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో విశేష అర్చనలు జరిగాయి. భాద్రపద మాస పూజల్లో భాగంగా అర్చకులు అంజనీసుతుడైన శ్రీ ఆంజనేయునికి ప్రాతకాల ఆరాధనలు జరిపారు. ఆపై రామబంటుకు వెండి కవచ ధారణ చేసి రజిత స్వర్ణాభరణాలు, నూతన వస్త్రాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు జరిపారు. భక్తులు పవనసుతుని దర్శనం చేసుకుని జై హనుమాన్ నామస్మరణలు చేస్తూ పరవశులయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని మన్నారు నాయనపల్లిలో నెలవైన శ్రీ నిర్మాణ నారాయణ స్వామి వారికి విశేష పూజలు జరిగాయి. భాద్రపద మాస పూజల్లో భాగంగా స్వామివారికి అర్చకులు ప్రాతకాల అర్చనలు జరిపారు. ఆపై వర్ణశోభిత పూలమాలలతో స్వామివారికి సుందరంగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి పఠనం చేసి నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు నిర్వాణ నారాయణుని దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. భక్త ప్రియుడు, కోరిన వరాలను గుప్పించే కొండలరాయుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చా స్వరూపంగా స్వయంభువుగా వెలిసిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. ఆ స్వామివారి దివ్యమంగళ విగ్రహమూర్తిని క్షణకాలమైనా దర్శించుకుని తరించాలని వేలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు తరలివస్తున్నారు. ఆనంద నిలయంలో వ్యూహలక్ష్మిని వక్షస్థలంపై నిలుపుకుని భక్తులకు అభయ ప్రదానం చేసే శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు, వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని,
స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో చేతులకు నాగబంధాలతో సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.